చంద్రబాబు గారు సంవత్సరం అయిందండి పాలన, మీకు ఎలా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? ఏమన్నా ఇస్తేగా రైతులకు ఏమీ లేదు కదా. ఏమి ఇవ్వకపోవడం ఏంటండి? గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి, అమ్మఒడి వచ్చింది, పెన్షన్ వస్తుంది, మిరపకాయలు, ధాన్యం, మిర్చి, వచ్చేట పొగాకు, మినుములు, కంది, మరి అన్ని రైతులు అన్ని రేట్లు ఏమున్నాయి? కాదండి, పంట ఎక్కువగా పండిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటారు? రేటు ఇవాళ గిట్టుబాటు ధరలు ఉండాలి కదా. గిట్టుబాటు ధర రైతులకి గిట్టుబాటు ధర లేదు. మరి వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి? ఇంకా అసలు నామరూపాలు లేకుండా పోతుందంట 29కి. సరే మీరే చూస్తున్నారుగా జనాన్ని, మీరే చూస్తున్నారుగా జనం అంతా. వీళ్ళంతా సొంతంగా వచ్చిన వాళ్ళే, ఒక తోలుకు వచ్చిన వాళ్ళు కాదు. ఎవరికి రూపాయి ఇయ్యలేదు. సొంత ఇంకా పొలాల్లో ఉన్నారు ఆడ. ఇంకా పోలీసు వాళ్ళు ఎన్నిక పంపిస్తున్నారు. ఇంకా సగం మందిని ఎన్నిక పంపిస్తున్నారు. రెడ్ బుక్ చూసి భయపడుతున్నారంట. వీళ్ళంతా భయపడాల్సిన పని లేదు. ఎందుకు? ఏమవసరం? భయపడే వాళ్ళు భయపడతారు, భయపడిన వాళ్ళు భయపడరు. రెడ్ బుక్ చూస్తేనే, ఎర్ర రంగుని చూస్తేనే వైసీపీ వాళ్ళకి ఫ్యాన్లు. ఇంతమంది ఎందుకు వస్తారండి? దడైతే వస్తారా? భయపడితే ఇంతమంది వస్తారా? ఏమి ఒక ఊరికి ఒక బండి పెట్టలేదు, ఒక ఆటో పెట్టలేదు, ఒక కారు పెట్టలేదు, ఒక బస్సు పెట్టలేదు కదా. వీళ్ళంతా అంతా ఎవరు బళ్ళు వాళ్ళు వేసుకొని వచ్చారు. ఒక బండికి 3-4 వచ్చారు. నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, వీళ్ళు విమర్శలు బాగా ఎక్కువైపోయాయి కదా. సరే ఎవరైనా చేస్తారులేండి, విమర్శలదే ఉంది, ఎవరైనా చేస్తారు. అధికారంలోకి వచ్చేది మేమే అని చెప్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో వాళ్ళ మాట చెల్లింది కానీ వీళ్ళ మాట చెల్లదుగా. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా భయం పట్టుకుంది. మొన్న కడప పట్టుకుంటే ఇంతమంది ఎందుకు వస్తారండి జనం? జై జగన్, ఇంతమంది ఎందుకు? జై జగన్, జై జగన్. కడప మహానాడిని చూసి భయపడుతున్నారు అంటున్నారు కదా. మాట్లాడు. అలా కాదండి, కడప మహానాడిని చూసి జగన్ గారు భయపడ్డారు అంటున్నారు. అసలు భయం అంటూ ఆయన చరిత్రలోనే లేదు. భయం అంటే ఆయన చరిత్రలోనే లేదు, బ్లడ్ లోనే లేదు భయం అంటే. పల్నాడు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఇప్పటికే నిర్మాణంగా ఉంటది పల్నాడు రాజకీయం, తిరగబడిద్ది మొత్తం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తను కోల్పోయింది. మరి వీళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం, మరి రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే దానికి అన్నిటి ఉంటాయి అంటారా? అది అప్పుడు సంగతి అప్పుడు చూసుకుంటారు, ఇప్పుడు కాదు కదా. అప్పుడు సినిమా అప్పుడు చూస్తారు, ఇప్పుడు చూడరు కదా. సినిమా పక్కాగా చూపిస్తారంటారా టీడీపీ? తగ్గేదే లేదు. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి అలా అయితే? అసలు వేస్తులేండి. ఆ గోళ మనకి ఎందుకండి? మా గోళ ఉన్న గోళ చూసుకుంటారు. ఆయన గోళ ఎందుకు? ఆయన గోళ మనకేం సంబంధం అసలు?